ఓకే ఓకే ఒక్క నిమిషం పీటర్ గారు, ఒకసారి బాబురావు గారు జాయిన్ అవుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్, రిటైర్డ్ అడిషనల్ డీజీ ఆయన. సార్ నమస్తే అండి బాబురావు గారు. ఓకే, నమస్తే. నమస్తే అండి సార్, ఇప్పుడు ప్రెస్ మీట్ చూశారు ఐజీ గారిది అండ్ ఎస్పీ గారిది, ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి. మీరు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా, ఒక రిటైర్డ్ ఐపీఎస్గా మీరు ఇలాంటివి ఎన్నో కేసులు చూసుంటారు, ఎన్నో కేసులు దర్యాప్తు చేస్తుంటారు. సో ఈ కేసులో మీకు ఏమనిపిస్తోందండి? ఏమనిపిస్తుందంటే అంత త్వరగా చెప్పడం కష్టమండి. ఎందుకంటే యాక్సిడెంట్ స్పాట్ కాకుండా ముందు ఈ శవ పంచనామా అనేది ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఒకటి, కంప్లీట్గా డీటెయిల్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే కానీ మనం చెప్పలేము. ఎందుకంటే దాంట్లో నేచర్ ఆఫ్ వూండ్ అనేది మనకు తెలియాలి. ఏ వూండ్ ద్వారా ఆయనకి మరణం సంభవించి ఉండవచ్చు అని చెప్తారు. కాబట్టి అది వస్తేనే కానీ మనం క్లియర్గా చెప్పలేము. ఓకే, అంటే ఇప్పటి వరకు ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడెక్కడ బేసిక్గా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమేమి ఇస్తుంటారండి? ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు అక్కడ ఐజీ గారు, ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉన్నారు, విశ్లేషిస్తూ ఉన్నారు. షార్ట్ పిఎం రిపోర్ట్లో వచ్చిందంటే ఫేస్ మీద ఉన్నటువంటి ఇంజురీస్ లాసరేటెడ్, అంటే అబ్రేజివ్ ఇంజురీస్, అంటే డోక్కుపోతే వచ్చినటువంటి ఇంజురీస్ అన్నమాట. అది వస్తుంది. రెండవది వాళ్ళు ఆ కాలు మీద ఉన్నటువంటి ఆ కాలిన గాయం కోసం ఫారెన్సిక్ ఎగ్జామినేషన్కి పంపించారు, ఆ రిపోర్టు కూడా రావాలి. అట్లాగే వాళ్ళు టాక్సికాలజీకి కూడా పంపించారు, విసరా రిపోర్ట్ తీసుకురావడానికి, అది కూడా రావాలి. ఇవన్నీ వస్తేనే కానీ ఒక క్లియర్గా ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి పోలీసులు కూడా రాలేరు. అంటే సార్, ప్రాథమికమైన రిపోర్ట్లో ఆ గాయాలు ఏవైతే ఉన్నాయో, ముక్కు దగ్గర గాయాలు ఉన్నాయి, బుగ్గ మీద వాచిపోయింది గాయం, అవి పడిపోయినప్పుడు రోడ్డు డోకుపోవటం వల్ల జరిగిన గాయాలా, లేకపోతే ఎవరన్నా కర్రతో కొడితేనో ఆయుధంతో కొడితే ఆయన గాయాలా, ఇవన్నీ తెలిసిపోయే అవకాశం ఉంటుంది కదా? ప్రిలిమినరీ రిపోర్ట్లో మాత్రం అది కేవలం అబ్రేసివ్ అని చెప్తూ ఉన్నారు. కొడితే వచ్చిన గాయాలుగా చెప్పట్లేదు. కొడితే వచ్చిన గాయాలుగా బ్లంట్ అండ్ హార్డ్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. అది పిఎం రిపోర్ట్లో తప్పకుండా బయటపడుతుంది. అది ఇంకోటి సార్, కాలు మీద ఒక కాలిన గాయం ఉంది, అది ఎందువల్ల కాలింది అనేది ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతుంది, లేకపోతే ఎఫ్ఎస్ఎల్కి పంపించామని చెప్తున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే, కాలిన గాయం అది కూడా తేలుతుంది. కాలిన గాయం అంటే బండికి సైలెన్సర్ ఉంది, బుల్లెట్కి సైలెన్సర్ ఉంది. ఈయన దాదాపు 381 కిలోమీటర్లు జర్నీ చేస్తూ వచ్చారు. సో అన్ని కిలోమీటర్లు జర్నీ చేసినప్పుడు బండి ఇంజిన్ వేడెక్కుతుంది, సైలెన్సర్ వేడెక్కుతుంది. సో సైలెన్సర్ గాయమా, సైలెన్సర్ వల్ల కాలిన గాయమా, లేకపోతే వేరే కారణాల వల్ల కాలిన గాయమా అనేది ప్రిలిమినరీ రిపోర్ట్లో తేలదా? ప్రిలిమినరీ రిపోర్ట్లో తేలదు, అందుకనే ఆ గాయం యొక్క నేచర్ కోసం పంపించారు. బట్ ఈ ఫేస్ మీద ఉన్నటువంటి, అలాగే చేతుల మీద ఉన్నటువంటివి అబ్రేజివ్ వౌండ్స్ అని చెప్పేసి, లాసరేటెడ్ వౌండ్స్ అని చెప్పి వచ్చింది. కాబట్టి అవి కొడితే వచ్చిన గాయాలు కాదు అని అర్థమవుతుంది. ఆ కాలిన గాయం తప్పకుండా సైలెన్సర్ అయి ఉండవచ్చు అని ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ షార్ట్ పిఎం రిపోర్ట్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. అయితే అప్పుడే మేము చెప్పలేము. పూర్తి ఈ పిఎం రిపోర్టు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి సార్, టాక్సికాలజీ రిపోర్ట్ రావాల్సి ఉంది అన్నారు. అంటే నాలెడ్జ్ కోసం అడుగుతున్నాం. టాక్సికాలజీ రిపోర్ట్ అంటే ఏమొస్తుంది? బేసిక్గా ఏ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుని పంపించి టెస్టులు చేస్తారు, ఏ పర్పస్లో చేస్తారండి? టాక్సికాలజీ రిపోర్ట్ అంటే ఆ ఉన్నటువంటి వీసరా, కడుపులో ఉన్నటువంటి వీసరాని ఎగ్జామిన్ చేయడానికి పంపిస్తారు. దాంట్లో ఏదైనా కానీ పాయిజన్ ఏమైనా ఉందా, పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఆల్కహాల్ తాగుంటే ఆల్కహాల్ ఏమైనా కంటెంట్ ఉందా, ఈ రెండు విషయాలని వీసరా రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా పాయిజన్ ఏమైనా ఉపయోగించడం జరిగిందా, పెట్టడం జరిగిందా అని చెప్పేసి. సో టాక్సికాలజీ రిపోర్ట్ అంటే అది వస్తుందన్నమాట. ఓకే, అది ఒకవేళ ఆయన మీద ఏమైనా విషప్రయోగం జరిగున్నా, లేకపోతే ఆయనకి ఏదైనా బలవంతంగా ఇంజక్షన్ లాంటిది ఇచ్చున్నా, ఇవన్నీ దానిలో బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి? దాంట్లో ఆహారం ద్వారా, నోటి ద్వారా ఏ విష ప్రయోగం జరిగి ఉంటే అది వస్తుంది. ఇంజక్షన్ ద్వారా వచ్చింది బ్లడ్ రిపోర్ట్లోనే వస్తుంది. అది ఇంజక్షన్ ద్వారా వచ్చింది తెలియదు. ఒకవేళ లిక్కర్ తీసుకున్న ఆనవాళ్ళు లాంటివి ఈ టాక్సికాలజీ రిపోర్ట్లోనే బయటకు వస్తాయి సార్? డెఫినెట్గా టాక్సికాలజీ రిపోర్ట్లో వస్తుంది. ఆల్కహాల్ కంటెంట్ ఏమైనా ఉందా అనేది.
ఓకే, ఇప్పుడు టోటల్గా మీరు ఐజీ గారిది కానీ లేకపోతే ఎస్పీ గారు చెప్పిన ప్రెస్ మీట్ విన్నారు. సో ఇవాళ మీరు గత 4-5 రోజుల నుంచి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి క్రైస్తవ సమాజం మొత్తం ఒక రకమైన బాధలోనూ ఆందోళనలోనూ ఉంది. మీరంతా కూడా అందరి ఎక్స్ప్రెషన్స్ మీరు చూసుంటారు. ఎక్కడ స్పాట్ దగ్గర కావచ్చు, పోస్ట్ మార్టం దగ్గర కావచ్చు, హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చి దగ్గర తీసుకొచ్చినప్పుడు, అలాగే అంత్యక్రియలకు తీసుకెళ్తున్నప్పుడు హాజరైన వేలాది మంది జనం కావచ్చు, వాళ్ళ కళ్ళల్లో ఆవేదన, వాళ్ళ గొంతులో ఆవేదన, బాధ మనం చూసాం. సో వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చా? అందరికి ఇంకా క్లారిటీ రాకపోవచ్చు, ఎందుకంటే అది ఇంకా క్లియర్ రిపోర్ట్ రాలేదు. దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ది క్లియర్ రిపోర్ట్. కాకపోతే ఏంటంటే ఇంత ఆందోళన, భయం ఇంత ప్రజల్లో ఉండడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులపై జరుగుతున్న అటాకులు, క్రైస్తవులు అన్యాయంగా క్రైస్తవుల మీద కొట్టడాలు, అటాక్ చేయడం, వీటన్నిటి దృష్ట్యా, అలాగే చంపేస్తామని బెదిరించటాలు, వీటన్నిటి దృష్ట్యా వీళ్ళందరూ కూడా క్రైస్తవ లోకమంతా కూడా ఈ ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ పాస్టర్ కాబట్టి ఆయన పొలిటిక్స్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి గిట్టని వాళ్ళు ఒక సునియోజితమైన ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం చంపింటూ ఉంటారని చెప్పేసి చాలా వరకు అందరూ నమ్ముతున్నారు. ఆ యొక్క డౌట్స్ని ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటే, ఆ విధంగా కనుక ఒకవేళ నిజంగానే హత్య అయి ఉంటే ఆ కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేస్తే దాంతో కూడా కొంత పోలీసులకి సహాయంగా ఉంటుంది. కాల్ లాగ్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేయాలి. ఏ ఫోనుల నుంచి వాళ్ళకి థ్రెట్స్ వచ్చినాయి ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయాలి. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు కానివ్వండి, తెలంగాణ పోలీసు కానివ్వండి, టెక్నికల్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో చాలా ముందున్నారు దేశంలో. వాళ్ళు తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది. అంటే ఇక్కడ రకరకాల డౌట్స్ సార్. ఇప్పుడు మనతో పాటు పాస్టర్ పీటర్ గారు కూడా ఉన్నారు లైన్లో. వీళ్ళు రైజ్ చేస్తున్నది ఏంటంటే, హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఈ స్పాట్ కొంతమూరులో ఆయన చనిపోయిన స్పాట్ వరకు వచ్చే వరకు ప్రతి టోల్ గేట్ని క్రాస్ చేసిన డిస్టెన్స్ చూసుకుంటే 60 కిలోమీటర్లు ఆయన 60 నిమిషాల లోపే వచ్చి వస్తున్నారు. అంటే నిమిషానికి 1 కిలోమీటర్ చొప్పున, అంటే గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ఆయన బైక్ మీద వస్తూనే ఉన్నారు. ఏ 2 టోల్ గేట్ల మధ్య దూరాన్ని కూడా ఆయన నిమిషానికి కిలోమీటర్ స్పీడ్తోనే ఆయన దూసుకుంటూ వచ్చిన వ్యక్తి. కానీ కీసర టోల్గేటు, పొట్టిపాటు టోల్గేట్ మధ్య 64 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ